కూటమి చేతుల్లో ఎన్యూమరేషన్ ఫారాలు. పిఠాపురం నియోజకవర్గంలో సర్ ప్రక్రియ అపహాస్యం, అడుగడుగునా ఎన్నికల కమిషన్ నిబంధన ఉల్లంఘన. విశాఖలో ఓట్ల చోరీ, టీడీపీ నేతల ఒత్తిళ్లతో నా ఇంటి ఓట్లే తీసేశారు. కలెక్టర్కి ఫిర్యాదు ఇచ్చిన జనసేన నేత పీతలమర్తి యాదవ్ అంట. లీడర్ పత్రికలో రాశారు. మరి ఇది కరెక్ట్ అయితే ఇంట్రెస్టింగ్ విషయమే కదా. ఈయన జనసేన వాళ్ళే ఫిర్యాదు చేసే పరిస్థితి. మూర్తి యాదవ్ పూర్వ అక్షరం తప్పు అనుకుంటా. రైట్. మరి దీని మీద ఎట్లా ఎదుర్కొంటున్నారు సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే ప్రధాన అంశంలోకి వెళ్దాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూడా ఇలానే ఓటర్లని ఏదైతే ఒక యాప్ పెట్టి, అంతకుముందు సేవామిత్ర అని ఒక యాప్ పెట్టి ఓటర్లను తీసేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. అప్పుడు మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దానికి న్యాయ పోరాటం చేసి 39 లక్షల ఓట్లని తొలగించారు వాళ్ళు. దాన్ని మళ్ళీ మేము తిరిగి రాబట్టుకోగలిగాం. ఈ రోజు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక టీడీపీ వాళ్ళు మై టీడీపీ అని ఒక యాప్ పెట్టి ఆ యాప్లో డైరెక్ట్గా సర్ అని ఒక యాప్లో ఒకటి ఇన్స్టాల్ చేసి డైరెక్ట్గా ఇన్సెంటివ్ రివిజన్, ఇంటెన్సివ్ రివిజన్ దాన్ని పెట్టి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో, అంటే బిఎల్ఓల ఆధ్వర్యంలో, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రభుత్వం నియమించిన వాళ్ళు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఇస్తున్నారో ఆ ఫామ్ని దీంట్లో అప్లోడ్ చేయించుకున్నారు డైరెక్ట్గా. దీన్ని ఎట్లా అంటే యాప్ చూడండి సార్, ఇక్కడ ఇది మై టీడీపీ అని గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే ఆ యాప్ వస్తుంది. దాంట్లో వాళ్ళకు ఒక కోడ్, తెలుగుదేశం ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళకు ఒకటి ఇచ్చారు. దాంట్లో మై టీడీపీ క్యాడర్ కార్నర్ అని ఒకటి ఉంది. దాంట్లో D2D మై రిపోర్ట్స్, ప్రోగ్రామ్ యాక్టివిటీస్, ఇంకోటి సర్ పైన ఒకటి అని ఉంటుంది, సర్ అని ఉంటుంది, ఇంకోటి పక్కన సెర్చ్, తర్వాత మీటింగ్స్, ఇట్లా మొత్తం 6 ఉంటాయి. దాంట్లో 6 4వది. దాంట్లోకి వెళ్ళంగానే మీరు ఏ రాజకీయ పార్టీ అని అడిగిద్ది, ఏ రాజకీయ పార్టీ అని అడుగుద్ది, ఏ సామాజిక వర్గం, మళ్ళీ అంటే ఏ క్యాస్ట్, మళ్ళీ దాంట్లో సబ్ క్యాస్ట్ కూడా, మళ్ళీ దాని పొజిషన్ ఎలా ఉంది, ఈ ఓటర్ పొజిషన్ ఎలా ఉంది, అక్కడ సర్ ఎన్యూమరేషన్ ఫామ్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయమని ఇస్తుంది. అక్కడ చేయకూడదు కదా మామూలుగా. సర్ ఎన్యూమరేషన్ ఫామ్ బిఎల్ఓ దగ్గర ఉండాలి, కానీ బిఎల్ఎల్ దగ్గర ఎట్లా వస్తాయి? ఓకే, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళినాక బిఎల్ఓ ఆధ్వర్యంలో అది ఇవ్వాలి. బిఎల్ఏలు పంచకూడదు. బిఎల్ఏలు ఉండొచ్చు కానీ వాళ్ళు పంచకూడదు. బూత్ లెవెల్ డౌన్లోడ్ చేసుకునే పత్రం డౌన్లోడ్ చేసుకున్నా సార్. ఇప్పుడు బిఎల్ఓలకి మనం సబ్మిట్ చేయాలి. ఓకే, మనం సబ్మిట్ చేయాల్సిన ఎవరికి? బిఎల్ఓలకి. బూత్ లెవెల్ ఏజెంట్లకు కాదు. ఏజెంట్లు అంటే పార్టీ వాళ్ళు. బూత్ లెవెల్ ఆఫీసర్లు బిఎల్ఓలు అంటే ఎవరు? ప్రభుత్వం నుంచి వాళ్ళు. మనం ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఎవరికి ఇవ్వాలి? బిఎల్ఓకి ఇవ్వాలి. నువ్వు బూత్ లెవెల్ ఏజెంట్కి ఇస్తే నీ సమాచారం అంతా వాడి దగ్గర ఉంటుంది. సో నీకు ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? దాన్ని వాళ్ళ దగ్గర అప్లోడ్ చేసుకుంటున్నారు. అప్లోడ్ చేసుకున్న తర్వాత రిటర్న్ దాన్ని ఆ పత్రాన్ని అప్లోడ్ చేయాలని అడుగుతుంది. అక్కడ ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని అది కూడా క్లియర్గా బ్రాకెట్లో పెట్టారు. భారత ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఫారం, దాన్ని అప్లోడ్ చేయమని ఇస్తున్నారు. ఇచ్చి అప్లోడ్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే, బిఎల్ఏ వెళ్ళి క్లిక్ చేస్తే వాళ్ళు ఏ పార్లమెంటు, ఏ జిల్లా, వాళ్ళ ఓటర్ ఐడి కార్డు నెంబర్తో సహా మొత్తం వస్తుంది. వాళ్ళు ఏ పార్టీ అని అక్కడ వస్తుంది. వాళ్ళు ఇప్పుడు మేము వైసీపీ అని చెప్పినారు అనుకోండి, వాళ్ళ ఓటు తీసేస్తారు. టీడీపీ అని అంటే వాళ్ళ దగ్గర దాన్ని తీసేయరు. సో ఎలా కుట్రబంధంతో చూడండి. అంటే వాళ్ళకి ఎన్నికల్లో డైరెక్ట్గా గెలవటం ఏ రోజు తెలుగుదేశం పార్టీకి లేదు. ఎవరో ఒకరితో పొత్తులోనో, లేదంటే ఈవీఎంలు మేనేజ్ చేసో, లేదంటే ఓట్లు తీసేసో. 50 లక్షల మాయ ఓట్లు పోలయ్యాయని 12% ఓట్లు. సో 12% ఓట్లు అదనంగా పోల్ అయింది అంటే పోలింగ్ ఓట్లకి కౌంటింగ్, వాటికి మాయ ఓట్లు అని పేరు పెట్టాను. అదే ఈవీఎంని ఏ మాయ అన్న టైప్లో కూడా వస్తా ఉంది. ఎంత దారుణం అంటే సార్, మొన్న నేను మళ్ళీ తర్వాత చెక్ చేస్తూ చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబర్ 135, వైఎస్ఆర్సీపీకి 0 ఓట్లు. 2 ఏజెంట్లు ఉంటారు కదా లోపలే, ఇద్దరు ఏజెంట్లు ఉంటారు. అసలు 0 ఓట్లు ఎట్లా ఉంటాయి? 2 అక్కడ మనం హిందూపూర్లో ముదినేపల్లి అనేటటువంటి ఆ పంచాయతీకి సంబంధించిన వార్డులో మున్సిపాలిటీ కింద ఉంది అది ముదినేపల్లి. దాంట్లో వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీలో 1 ఓట్లు, పార్లమెంట్లో 430 ఓట్లు. ఎట్లా పడతాయి? ఇప్పుడు దీంట్లో కనీసం క్రాస్ ఓటు కంటే 20-30 ఉంటాయి, కానీ 100 ఉండవు కదా. వచ్చేసారి ఇవన్నీ లేకుండా జాగ్రత్త పడతారనేది చాలా మందికి వస్తుంది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుట్రలతో గెలవడానికి అనేక రకాలు ప్రయత్నిస్తాడు. దాని మీద ఎప్పుడు మనం పోరాడాల్సిందే. ఇప్పుడు ఎవరైతే ఓట్లు ఇప్పుడు మన బూత్ లెవెల్ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బూత్ లెవెల్ ఏజెంట్లని ఇప్పుడు వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మీ మీద కేసులు పెడతాం, దాడులు చేస్తాం అని చెప్పి. సో అప్రమత్తంగా నాయకులు వీళ్ళందరూ ఉండాలి. ఈ నెల రోజులు కీలకం, జగన్ గారు చెప్పినట్టుగా. రైట్. ఎంపీపై దాడి అంటే పార్లమెంటు సార్వభౌమాధికారం పైన దాడి అన్నారట జడ్జి గారు. మరి అది ఏందో అంత ఘాటు వ్యాఖ్యలు చేశారట సార్. జడ్జి గారు ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మరి జడ్జి గారు మరి ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని పార్లమెంట్కి వెళ్తే మరి ఇది పార్లమెంట్ ప్రతిష్ట మొత్తం దిగదాల్సినట్టే కదా. ఆయన దాకా ఆ కేసు అక్కడ దాకా వెళ్ళాలి. ఎందుకల్లా సార్ దేశం మొత్తం ఇప్పుడు పేపర్లో ఎవరైనా కేసు వెళ్ళరు. కానీ సరే జడ్జి గారు అన్నాన్ని మనం తప్పు పట్టాల్సింది లేదు. ఆయన అన్నదాని ప్రకారం మరి అదే అయితే, మరి అదే ఎంపీలు తప్పులు చేస్తేనో, ఎంపీలు మర్డర్లు చేస్తేనో,
లేదంటే డైరెక్ట్ డ్రగ్స్ తీసుకొని వెళ్తే పార్లమెంట్ కాదు ప్రజాస్వామ్యం మొత్తం మీద బీహార్ అతను పప్పు యాదవ్ ఎవరో ఉన్న దాడిగా భావించాలి కదా. అంటే కులమత విద్వేషాలు పెంచేలాగా మాట్లాడడం ఇవన్నీ కూడా కులమత విద్వేషాలను పెంచేలాగా మాట్లాడతారు, డైరెక్ట్ రౌడీజం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి బ్యాంకులకు మొత్తం ఎగరాం పెడితే అదే ఎంపీలు, మరి ఇది దేశ మొత్తానికి ఇది అయినట్టే కదా. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే అది ఒక ఆస్పెక్ట్ అయితే, ఒక ఎంపీ మీదే అట్లా పోలీసులు కొట్టారనో దౌర్జన్యం చేశారనేది అంత సీరియస్ అయినప్పుడు, ఇప్పుడు ఏపీలో ఏకంగా పోలీస్ స్టేషన్లో సామాన్యులకి, పార్లమెంట్ సభ్యులకి లేదా ప్రముఖ వీఐపీలకి వేరు చట్టాలు ఉండవు కదా. మరి ఇప్పుడు అంత సీరియస్గా హైకోర్టు స్పందించింది, అందుకు స్వాగతిద్దాం. అయితే ఇప్పుడు అదే స్థాయిలో న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా ఏ రకంగా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిబిఐ దర్యాప్తు జరగాలని నిన్న జగన్ గారు అక్కడికి వెళ్ళి డిమాండ్ చేసి వారిని ఓదార్చారు. పార్టీలకు అతీతంగా వాళ్ళు జనసేన వాళ్ళైనా కూడా, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరు వెళ్ళినట్లేరు కదా, వాళ్ళు వెళ్ళలేదు. కానీ జగన్ గారు వెళ్ళి పరామర్శ చేయడం, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే అయితే వెళ్ళాడట. మరి జనసేన వాళ్ళు ఎందుకు వెళ్ళలేదో తెలియదు. మరి రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని కూడా ఆయన రంపచోడవరం వాళ్ళ మీటింగ్లో కూడా ఇవన్నీ ప్రస్తావించారు. గాదే సాయికృష్ణ అదృశ్యంపై న్యాయ విచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. నేను ప్రత్యక్షంగా చూసా, మహంకాళి చందు అనే ఒక ప్రత్యక్ష సాక్షి విడుదల చేశారు. నేను మాదిగా పుట్టడమే తప్పు అయిపోయింది. మరొక అతను ఇదే కేసు, ఇదే స్టేషన్లో సిఐ నాగరాజు వెంటాడి వేధిస్తున్నాడు. ఆత్మహత్య యత్నిస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి, మరో యువకుడి ఆత్మహత్య. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ నవీన్ రెడ్డి మృతదేహం ఫోటో చూపించి సాయికృష్ణదని ఫేక్ పెట్టారు. దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఎవరో అన్నారని, పోలీసులు ఇంతవరకు ఏం చెప్పలేదు. కానీ ఎల్లో మీడియా చివరికి ఇటువంటి వాటిని కూడా, ఒక మనిషి చావుని కూడా వీళ్ళు ఈ రకంగా రాస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తోంది. కృష్ణలంక స్టేషన్ సీసీటీవీని ఫుటేజ్ని భద్రపరచండి అని కోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. అంతవరకు ఎట్లా ఉంటుందో, మరి నిజంగా వీళ్ళు ఉంచారా లేదా ఏంటో అనేది చూడాలి. కృష్ణలంక కనకలం సిఐ నాగరాజు చుట్టూ వివాదాలు అంటూ కథనం ఇచ్చింది ఇంకో ఎల్లో మీడియా. కింకర్తవ్యం తలపట్టుకున్న చంద్రబాబు సర్కార్ లాకప్ డెత్ ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నిజంగానే ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఎఫెక్ట్ అయినా, పోలీసులకి కొద్దిగా ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పేసరికి వాళ్ళు ఇంకా అరాచకంగా మారిపోయారా? దీని అంతటికీ ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఒక సిఐ గారి మీదే హత్య కేసు పెడితే సరిపోతుందా?